ఏపీ ప్రభుత్వం 252.93 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా 33 కోట్ల విలువైన వాహనాలు, వివిధ పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలోని పరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభించబోతున్నారు. ఆధునిక వాహనాలు, పరికరాలను స్వయంగా పరిశీలించి వాటిని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అగ్నిమాపక శాఖ కొత్తగా సమకూర్చుకున్న వాటిలో 25 అడ్వాన్స్ వాటర్ టెండర్లు, 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 50 ఇన్ఫ్లాటబుల్ రబ్బర్ బోట్లు, 30 బిఎస్ఎట్ కంప్రెషర్లు ఉన్నాయి. 18 కోట్ల వ్యయంతో తొలి దశలో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు కొనుగోలు చేశారు. 10 కోట్ల వ్యయంతో హై ప్రెషర్ పంపులు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలను కొనుగోలు చేయడం జరిగింది. అలాగే 2.5 కోట్లతో 50 పోర్టబుల్ రబ్బర్ బోట్లను, 2 కోట్లతో 30 బిఎస్ఎట్ కంప్రెషర్లు అందుబాటులోకి తెచ్చారు. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 253 కోట్లతో అగ్నిమాపక సేవల ఆధునీకరణ చేపట్టింది. ఆధునీకరణ కోసం వ్యయం చేయనుబోతున్నటువంటి 253 కోట్ల మొత్తంలో కేంద్ర వాటా 189 కోట్లు ఉండగా రాష్ట్ర వాటా 63 కోట్లుంది. ఇక ఈ నిధుల్లో ఆధునీకరణ 50%, విస్తరణకు 30%, రాష్ట్ర నిర్దిష్ట అవసరాలకు 15%, శిక్షణ కోసం 5% నిధులు కేటాయించారు.